వెల్కమ్ టు స్టారీస్ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల సాక్షిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీలో వర్గపోరును స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ఆర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా పార్టీ అధినేత జయంతి వేడుకలను నాయకులంతా కలిసికట్టుగా నిర్వహించాల్సి ఉండగా ఎర్రగొండపాలెంలో మాత్రం కథ అడ్డం తిరిగింది. ఒకవైపు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు, ఆయన పేరుతో కొందరు వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షల ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేరుతో ఆయన అనుచరులు మరికొందరు నేతలు విడిగా ఫ్లెక్సీలు వేశారు. ఒకే నియోజకవర్గంలో ఒకే వేడుకకు సంబంధించి ఇలా ఇద్దరు నేతల అనుచరులు విడివిడిగా పోటీపడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానిక రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ఆదిమూలపు సురేష్ కన్ను ఎర్రగొండపాలెంపై పడిందా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ ఫ్లెక్సీల వ్యవహారంతో నియోజకవర్గ వైసీపీ కేడర్లో కొత్త చర్చకు తెరలేచింది. గతంలో ఈ ప్రాంత రాజకీయాల్లో చురుగ్గా ఉండి ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టి మళ్లీ ఎర్రగొండపాలెంపై పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుచరులు ఇక్కడ ఫ్లెక్సీలు వేయడం వెనుక భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ నియోజకవర్గంలో ఉండగా ఆయనకు సమాంతరంగా ఆదిమూలపు సురేష్ ఫ్లెక్సీలు రావడం అంటే ఇక్కడ పట్టు సాధించేందుకే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇది కేవలం ఫ్లెక్సీల వివాదం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవాలని ఒకరు, ప్రస్తుత ఎమ్మెల్యేగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని మరొకరు భావిస్తుండటమే ఈ గ్యాప్ కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదాలు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఉన్న పాత పగలు ఈ ఫ్లెక్సీల రూపంలో బయటపడ్డాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. నేనా నువ్వా అనే ఈగోల వల్లే ఎర్రగొండపాలెం వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సింది పోయి ఇలా నేతల మధ్య ఫ్లెక్సీల యుద్ధం నడుస్తుండటంతో సామాన్య కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. ఎవరితో ఉంటే ఎలాంటి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ వర్గానికి, సురేష్ వర్గానికి మధ్య అంతర్గతంగా నడుస్తున్న ఈ కోల్డ్ వార్ రోడ్డుపైకి రావడంతో విపక్షాలకు సైతం ఇదో అస్త్రంగా మారింది. ఎర్రగొండపాలెం వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. జిల్లాకు చెందిన కీలక నేతలు రంగంలోకి దిగి సర్దుబాటు చేయకపోతే ఈ విభేదాలు మరింత ముదిరి భారీ నష్టం చేకూరుస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరి ఈ అంతర్గత విభేదాలపై తాడేపల్లి వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో, ఈ ఫ్లెక్సీలు మంటలు మున్ముందు ఇంకెంతటి రాజకీయ సెగలు పుట్టిస్తాయో వేచి చూడాలి.